హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఇదేంటో అని చూస్తున్నారా? అదేనండి, ఎండు చేపల కర్రీ అన్నమాట. చిన్న చేపలు, ఎండు చేపల కూర మేము ఎలా చేసుకుంటామో చూసేద్దామా? సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి చేపలు వేసేసుకున్నాము. చేపలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల పేరు ఏంటో కమెంట్ చేయండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయకపోతే చేదుగా అనిపిస్తుంది. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారా, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలానే తినొచ్చు కూడా. సో కర్రీ చేసుకొని కూడా తినొచ్చు. అలానే తింటే కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఇలా ఫ్రై చేసిన తర్వాత తింటారో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే మళ్ళీ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర యాడ్ చేసుకున్నాను. జీలకర్ర తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి అన్నమాట. 5 మినిట్స్ వరకు అలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు సరిపడే కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అండ్ ఉప్పు 2 యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో టమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం అవి మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది బాగా బాయిల్ అయ్యే వరకు ఉండాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి. సో మనం ఫిష్ ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంది కదా, ఎండు చేపలు, అది వాటర్ యాడ్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. సో కడుక్కున్న చేపలని ఇందులోకి వేసేసుకోవాలి. సో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మీరు కూడా ఇలానే చేస్తారా ఈ కర్రీ? కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే మసాలా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా అండ్ నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా అందులోకి యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే చేస్తారా? కమెంట్ చేయండి. అండ్ ఈ చేపల పేరు కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో చూసారా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే కర్రీ, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మరిన్ని కొత్త వంటకాలు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో అప్పటి వరకు మీరైతే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్. సో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మీరైతే టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.